దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి కార్యసాధకుడైన దేవాదేవుడైన యెహోవా విజయవంతమైన వాగ్దానం. జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1:13. ప్రియా కల్వరి విశ్వ విజయప్రదాత అయిన దేవాదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు మనకి ధైర్యము, బలమును అనుగ్రహించగల గొప్ప దేవుడు. మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి. మన ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు మనం పొందాలి. ప్రార్థనకి జవాబు తప్పకుండా ఇవ్వగల సర్వశక్తిమంతుడే ఆయన. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు జవాబులు రావాలని ఆశిస్తాం. జవాబు కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, జవాబు రానప్పుడు మనలో ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కలత చెందుతూ ఉంటాం. అటువంటి సమయాల్లో నిరాశ, నిస్పృహలలోనికి వెళుతూ ఉంటాం. చూచి జవాబు రానప్పుడు సొంత ప్రయత్నాలు ప్రారంభిస్తాం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో సరైనది కాదు, ఎంత మాత్రం కూడా కాదు. జీవగల దేవాదేవుని బిడ్డలారా, ఆతురపడడం విశ్వాస జీవితంలో సరైనది కాదు. అది ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత కాదు. ఆతురత పడటం వల్ల, సొంత ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు మనకు వస్తాయి. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడని, ఆయనే కల్వరి విశ్వ విజయప్రదాత అని మీరు గుర్తించాలి. దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, కనిపెట్టాలి. మీ యందు దయచూపాలని యెహోవా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ఆలస్యం చేయడానికి కారణం నీవింకా దేవునిలో ఎదగాలని అర్థం. మనం దేవుణ్ణి ఏదైనా అడుగుతున్నప్పుడు జవాబు పొందకపోతే దాన్ని అందుకునే స్థాయి ఇంకా మనలో రాలేదని అర్థం చేసుకోవాలి. అంతేకాని దేవుడు వినలేదు, దేవునికి ప్రేమ లేదు అని అనుకోవద్దు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనకు జయమనుగ్రహించగల గొప్ప దేవుడు, మనకు విజయం గల విజయసూర్యుడైన, మన కొరకే ఆ యొక్క పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన మహిమాస్వరూపుడు, మన కొరకే ఆ కలవరిగిరిలో తనకు విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరిని విలువ పెట్టుకున్న ఆశ్చర్యకరుడైన, అద్భుతాలు చేసే మహోన్నతుడైన ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకు ఇష్టమైన చేయుచున్నాం గనుక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. తప్పకుండా ప్రభు మనకి సమస్త కార్యములు చేయగల గొప్ప దేవుడైన. నీ ప్రార్థనకు జవాబు వస్తాదని విశ్వాసముంచండి. నీ ప్రార్థనకు జవాబు వస్తాదని నిశ్చయిత నీలో కలగాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీ ప్రార్థనకి జయమిచ్చి విజయమునికినిచ్చి నీ ఎడల తన కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు. నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, గురి కలిగి ప్రభు వైపు తిరిగి ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన విన్నపలు ఆలకించి మీకు ధైర్యం ఇచ్చి విజయమనుగ్రహించి జయమనుగ్రహించి గొప్ప దేవుడు. ఆయన శాశ్వత కృప నీతో ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడైన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించారు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. అయినా ఆనాడు జకర్యాని భయపడకమని చెప్పిన దేవా, ఇదిగో మా ప్రార్థనా విన్నపాలు ఆలకించే దేవుడా, మాకు ధైర్యము, జయము, విజయం దయచేసి మా ప్రార్థన మీరు ఆలకించి మాకు ప్రతిఫలం దయచేయండి. మా జీవితంలో విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి పరిశుద్ధాత్మ మేలుతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని నా ప్రభును జాతరక్షుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ ప్రభునందు పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరత ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.